పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలు. మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురువు జూన్ 2వ తేదీ నుంచి 3వ స్థానమున, తదుపరి 4వ స్థానమున అర్ధాష్టమ శని 12వ భాగమయందు, రాహు కేతువులు డిసెంబర్ 8వ తేదీ నుంచి 11వ స్థానమున 5వ స్థానమున, తరువాత తదుపరి 10వ స్థానమున రాహుకేతువులు 4వ స్థానమున. కాబట్టి గురు బలం అనేది ఈ మేషరాశికి బలం తక్కువ ఉన్నది. ఏల్నాటి శని 12వ భాగమయందు ఉన్నది. ప్రతికూలాలు ఉంటాయి. రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. 12వ స్థానములో శని వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సంబంధం లేని విషయాలలో జోక్యం కల్పించుకోవడం అనేది మంచిది కాదు. దాని పరంగా మీరు నష్టం అనేది ఎక్కువ పొందుతారు. మంచి పేరు ఉన్నది, ఇబ్బందులు కలుగుతాయి. పనులు వాయిదా వేయుట, అట్లే వ్యయ శని వలన శారీరక సౌఖ్యం అనేది తగ్గుట, ప్రతి చిన్న విషయాల యందు మీరే ముందు ఉండి అవకాశం ఉంటుంది. నీలాప నిందనలు ఉంటాయి. అనవసరమైనటువంటి జోక్యం లేని విషయాలలో మిమ్మల్ని ముందు ఉంచి మీ పేరుతో ఇబ్బంది పెట్టిస్తారు ఇతరులు. జూన్ నెల తర్వాత స్థాన చలనం ఉంది. గురు శని మేషరాశి వారికి ఇబ్బంది, యాచనం, బుద్ధి చాంచల్యం, ఇతరుల మీద ఆధారపడేటట్లు ఉండుట, ఒత్తిడి ఉండుట. రాహు కేతువులు రాబడిని ఇస్తారు, కానీ శుభకార్యాలు ఉంటాయి. దేశాంత వాసం ఉంటుంది. ఈ సంవత్సరం మధ్యస్థం. ఈ మేషరాశి వారికి పరిహారం: శని త్రయోదశి చేసుకోండి. శనివారం ఉపవాసం ఉండండి. నల్ల నూగుల్ని శనివారం నాడు దానం చేయండి. పరోపకారం అభిలాష ఉంటుంది. పితృవర్గములో ఆందోళన ఉంటుంది. పదవి వ్యామోహం ఉంటుంది. రాజకీయ నాయకులకు కలత్ర చిక్కులు ఉంటాయి.